హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన పత్రిసారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వర్ణమాల పత్రి అమ్మకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. నిన్నటి నుంచి చక్కగా స్వాధ్యాయం తెలుసులో భాగంగా కొత్త గ్రంథం తీసుకొని మనం చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. శ్వాస మహా విజ్ఞానం, అసలు ధ్యాన సాధన ఎందుకు అవసరము, అసలు ఏమవుతుంది అని చెప్పని చాలా చక్కగా క్లుప్తంగా నిన్న డే 1 తెలుసుకున్నాం మాస్టర్స్. 1వ భాగం గ్రంథము అది. ఈరోజు అదే భాగంలో నుంచి మనం 2వ రోజులోకి చేరుకొని ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ముందుగా నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి కూడా పాదాభివందనాలు తెలుపుకుందాము. సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే ఇంత మహా గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నట్టు సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందామండి. ఈ గురువులు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. నిన్న అగ్ని చక్రము అనే ఈ రెండు గనక ఈ మనిషి కనుగొనకపోతే ఎక్కడుండేవాళ్ళును. మరి ఈ చక్రాలు మనలో కూడా ఉన్నాయి, వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. ఇలాగే అగ్నిని ఉపయోగించుకుని మనకి 16 సంస్కారాలు మనకి ఇవ్వబడినాయి. వివాహ సంస్కారం అని, మరి యజ్ఞోపవేతం అని, అలాంటి సంస్కారాలు 16 రకాల సంస్కారాలు మనకి ఇవ్వబడినాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. మరి నిన్న ఇలాంటి ఉపయోగించే మరి బొమ్మలు కూడా తయారు చేసి అన్ని రకాలుగా మనకు అందిస్తున్నారు. అగ్ని ఈ విధంగా అచ్చులు పోసి మనకి అందిస్తున్నారు అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగిందండి. ఇవాటి స్వాధ్యాయంలో ఏం చెప్తున్నారో గురువులు చూద్దాం. పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ శ్రీరామశర్మ ఆచార్యుల వారు శిష్యరథం శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవులు తమ అమృత వాకుల ద్వారా మహత్తర విజ్ఞానము అందించారు. మరి యజ్ఞము ద్వారా మహాద్భుతాలను సృష్టించవచ్చని వాళ్ళు నిరూపించారంట. మరి యజ్ఞానికి ఉపయోగించే నవవిధ కొన్ని వృక్షాల నుండి సమకూర్చుకోవాలి. మరి ఇవన్నీ కూడా సమిధులు, మరి ఎండు పుల్లలు అనమాట. సమిధులు అంటే ఎండు పుల్లలు. ఇవి గొప్ప గుణం కలిగి ఉన్నాయి. రామశర్మ గారు శ్రీ శ్రీ రామచర్మ ఆచార్యులు వారు మరి ఆయన యొక్క శిష్య బృందంతో కలిసి రామకృష్ణ ఆచార్యుల వారితో వీళ్ళందరూ కలిసి మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని మరి మనకు అందించారంట. ఆ యజ్ఞానికి కొన్ని సమిధులు అవసరమవుతాయి. ఏంటి? వృక్షాల నుంచి మరి మనకి సమకూర్చుకోవాలి అని చెప్పేసి ఇవి గొప్ప గుణాన్ని కలిగి ఉన్నాయి. ఏ ప్రయోగాలకు ఎలాంటి ద్రవ్య వస్తువులు హోమాలకి వాడాలో దానికి కూడా ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉంది అంటున్నారు. మరి ఆ వస్తువులు కలయిక వల్ల విశేషమైన సమ్మిశ్రణం తయారవుతుంది. ఆ వస్తువులన్నీ కూడా అన్ని రకాల రకరకాల మూలికలు కలిగినటువంటి వస్తువులు అనమాట. అవి వాటి వలన ఒక మిశ్రమం తయారవుతుంది విశేషమైన. మరి దాన్ని ప్రజ్వలింప చేసినప్పుడు వాయుమండలంలో ఒక విశిష్ట మరి ప్రవాహము ఉద్భవిస్తుంది. వేద మంత్రోచ్చారణ శక్తి వల్ల ఆ ప్రవాహం ఇంకా వృద్ధి చెందుతుంది. ఆ యొక్క చెట్ల నుంచి తెచ్చిన సమిధలు అవన్నీ కూడా ఒక చోట వేసినప్పుడు వాయుమండలం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. అంతేకాదు ఆ యొక్క మంత్రశక్తి వలన కూడా ఆ యొక్క ఈ మహాకార్యం, ఈ మంత్రశక్తి ఎప్పుడైతే చదువుతారో ఆ మంత్రశక్తి ప్రభావం వల్ల ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే వాయుమండలం బాగుంటుంది. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఈ యజ్ఞం వల్ల వచ్చే మూలికల నుంచి వచ్చే ఆ యొక్క ఔషధ గుణాల వల్ల చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అద్భుతంగా తయారైపోతుంది అనమాట. మరి ఫలస్వరూపంగా ఆ మహాకార్యంలో పాల్పంచుకుని విలీనమైన వ్యక్తి పైన సన్నిహితంగా ఉన్న వాయుమండలంపై దాని అధిక ప్రభావం చూపిస్తుంది. అంత గొప్పది యజ్ఞం అంటే అంటున్నారు. ఈ మంత్రోచ్చారణ వల్ల ఆ ప్రవాహం ఇంకా ఈ సమిధులు దానితో వేయటం వలన వచ్చినటువంటి ఆ యొక్క శక్తి ప్లస్ మళ్ళీ మంత్రోచ్చారణ వల్ల వచ్చినటువంటి శక్తి అద్భుతంగా మనకి ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ఫలస్వరూపంగా మహాకార్యంలో పాలు పంచుకుని విలీనమైన
వ్యక్తి పైన సన్నిహితంగా ఉన్న వాయుమండలంపై దాని అధిక ప్రభావం చూపుతుంది. ఎవరైనా సరే దానికి మనం దగ్గర ఉన్నామనుకోండి, మనం దగ్గర ఉండి ఆ యొక్క వాయువుల్ని మనం తీసుకున్నప్పుడు, మా శ్వాస ద్వారా మనం తీసుకున్నప్పుడు అద్భుతమైన మనం ఫలితాలను చూడొచ్చు అంటున్నారు. అట్లాగే అంతేకాదు, ఇది కనుక ఎవరైనా తీసుకుని ఒక ఆర్గనైజేషన్ లాగా ఈ యజ్ఞాన్ని నేను నడిపిస్తాను అని చెప్పేసి ముందు ఒక మనిషి బాధ్యత తీసుకుంటే, ఆ యజ్ఞం చేయించడానికి ఆయన కర్త అయితే కనుక అతనికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎంత గొప్పది ఈ యజ్ఞము అని చెప్తున్నారనమాట. ఆ ప్రభావం వాళ్ళ మీద చాలా బాగా పడుతుంది అని చెప్తున్నారు. అలాంటిది కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు అజ్ఞానము చేత ఈ యజ్ఞాలు అవి మా సాంప్రదాయాల్లో లేవని, ఒకవేళ చేసిన మా కమిటీ వారు రారని, వారికి ఇలాంటివి ఇష్టం ఉండవని చెప్తున్నారు. ఈ యజ్ఞాలు చాలా గొప్పవి, కానీ ఇక్కడ కొంతమంది సాంప్రదాయాలు తెలియక మా వాళ్ళు చేయరండి, మాకు యజ్ఞాలన్నీ పడవు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మా సమర్థ సద్గురు వేదపీఠం తెనాలి తరపున కొందరి కార్యకర్తలు స్వచ్ఛంగా అన్ని గ్రామాలు తిరుగుతూ వివిధ సంస్థల్ని, అన్ని సంఘాలని, సమాజాలని యజ్ఞం కొరకై అడుగుతున్నారు. ఈ సమర్థ సద్గురు వేదపీఠము ఒక బ్రాంచ్ తెనాల్లో ఉందండి. వాళ్ళు ఈ యొక్క యజ్ఞాలని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇది వివిధ సంస్థల దగ్గరికి, అన్ని గ్రామాలకి కూడా వాళ్ళు తిరుగుతున్నారంట. మరి ఈ సమాజాన్ని యజ్ఞకారకుడై ఉన్న మరి ఈ మా యొక్క సమాజం ఈ యజ్ఞాన్ని చేస్తుంది కాబట్టి చేసుకుందాము, దాని యొక్క ఫలితం ఏంటి, ఈ యజ్ఞం చేయటం వల్ల లాభం ఏంటి అని చెప్పేసి చెబుతూ ఆ యొక్క సంస్థ వాళ్ళందరూ కూడా, ఆ వేదపీఠం వాళ్ళందరూ తిరుగుతున్నారంట, అడుగుతూ ఉంటారు అంటున్నారు. అలాంటి మా కార్యకర్తలకు ఎదురవుతున్న విచారకర సంఘటనలు ఇవి. మేమిది వరకు ఎన్నడూ యజ్ఞాలు నిర్వహించలేదు, మాకు తెలియదు. ఇది జపించవచ్చునో లేదో, కేవలం సామూహికంగా భజనలు మరి సత్సంగాలు జరుపుకుంటూ ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ చేస్తుంటాం, మరో చోట ప్రయత్నించండి అంటూ ఉంటారు. అంటే మరి యజ్ఞం అంటే చాలా గొప్పది, మనం అందరం అలాంటి అపోహలోనే ఉన్నాం కదా, తెలియదు కదా. ఈ యజ్ఞం చాలా గొప్పది, ఎక్కడో పెద్దవాళ్ళు ఎవరో చేస్తారు, మా వేద పండితులు చేస్తారు అనుకునే విధిలోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు గురువులు ప్రాసెస్ అంతా ఈజీ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఈ వేదపీఠం వారు మనకి ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. అయినా కూడా తెలుసుకోకుండా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అమ్మో యజ్ఞం అంటే చాలా గొప్పదండి, మా వల్ల కాదు, మేము ఆ యజ్ఞాలతో పెట్టుకుంటే లేనిపోయిన బాధలు, మళ్ళీ ఏ తప్పులన్నా జరిగినాయి అనుకో మాకు ఇబ్బంది, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రసాదాలు పెట్టుకుంటూ ఈ భజనలు చేసుకుంటూ ఇది జరిపేసుకుంటాం మేమని చెప్పేసి అంటున్నారు. మరి మా యొక్క సమర్థ సద్గురు వేదపీఠం నుంచి వెళ్ళిన వాళ్ళకి మరి నిరుత్సాహమే ఎదురవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కొందరు యజ్ఞం అనగానే చాలా భయభ్రాంతుల్లో క్షమించండి, అమ్మో యజ్ఞమా చేయకూడదేమోనండి అంటుంటారు. మరి ఎప్పుడో దశరథుడు చేశాడు, శ్రీరామచంద్రుడు చేశాడు, మరి అప్పుడు వాళ్ళు చేసినట్టే మనకు తెలుసు. ఇప్పట్లో మనం ఎవరు కూడా మరి కొన్ని రోజుల పాటు ఈ ఆచారాలు ఇవన్నీ మనకేమీ తెలియకోకుండా అన్నీ మరుగున పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాలపాన పరిస్థితుల ప్రకారం మరి ఇప్పుడు అట్లాగే అనుకుంటాం మనం, అమ్మో యజ్ఞమా అసలు చేయకూడదేమోనండి, అసలు చేయొచ్చో చేయకూడదో అనుకుని ఇలాగే ఆలోచిస్తాం కదా. అదే చెప్తున్న వాళ్ళందరూ కూడా అట్లాగే అనుకుంటున్నారు. మరి ఇది మరీ విచారకరము, దురదృష్టకరము కూడా. మరి అజ్ఞానము వల్ల యజ్ఞ విశిష్టత, ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలియని వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతుండడం వల్ల గురు చరిత్రలు, గురుని ప్రవచనాలు కేవలం వినటానికి అలవాటు పడి వారి ప్రవచనాల్లో ఆంతర్యము, ఆవేదన అర్థం చేసుకోవడం వల్ల ఈ గందరగోళం అంతా ఏర్పడుతుందని వినిపిస్తున్నాయి. మరి విజ్ఞులు ఈ విషయాన్ని ఆలోచించాలి అని అంటున్నారు. మీరు చాలా విజ్ఞులు అంటే తెలివిగల వాళ్ళు కదా, ఒకసారి ఆలోచించండి అంటున్నారు. ఏంటంటే ఈ యజ్ఞ విశిష్టత, ప్రాముఖ్యము, మరి ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మికతని అని చెప్పేసి ఎన్నో సంస్థలు నడిపేస్తున్నారు. మరి గురు చరిత్రలోని గురుని ప్రవచనాలని ఎన్నో మరి బహిరంగంగా చెప్తున్నారు. మరి వినటానికి అలవాటు పడిపోయారు ఈ ప్రజలు కూడా. మరి ప్రవచనాలు చేసుకోవడం ఈ ఎంతసేపు ఈ విధంగా ఈ యజ్ఞం విలువ తెలియని వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ట్రస్టులన్నీ పెట్టి, ఆధ్యాత్మిక ట్రస్టులన్నీ పెట్టి నడుపుతున్నారో
అప్పుడు యజ్ఞ విద్య విలువ తెలియట్లా ఎవరికి. మరి కాబట్టి ఇట్లా అలవాటు పడిపోయారు అని చెప్పేసి ఆవేదనని అర్థం చేసుకోకపోవడం, అంటే గురువులు ఎంతో ఆవేదన చెందుతున్నారు, వాళ్ళ యొక్క ఆవేదనని అర్థం చేసుకోవట్లా, గందరగోళం అంతా ఏర్పడిపోతుంది అని మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు అనమాట గురువులు. మరి సుఖశాంతులు కోరువారు ఎవరైనాను యజ్ఞము విడవరు. సుఖశాంతి కావాలి, సుఖాలు కావాలి, శాంతి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా యజ్ఞాన్ని విడవరు. ఎందుకంటే ఆ రోజుల్లో చేసినవి కూడా అవే కదా, యజ్ఞాలే కదా, మన పూర్వీకులు చేసినవి కూడా యజ్ఞాలే అని ఆయుర్వేదంలో చెప్పబడింది. సుఖశాంతులు కోరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ యజ్ఞాలను వేడవరు అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పారంట. మృత్యు పురాణం అందు యజ్ఞం వల్ల పుత్రార్థికి పుత్రలాభము, ధనార్థికి ధనలాభము, వివాహార్థికి సౌందర్యవతి అయిన భార్య, మరి కుమార్కి సుందరుడైన పతి, మరి శ్రీకామ నగల వారికి ఐశ్వర్యము ప్రాప్తించును. ఈ యజ్ఞము పుత్రులు గల వారికి, అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు, ధనం కావాలనుకున్న ధనము, వివాహం కావాలనుకున్న వివాహాలు, మంచి భర్త కావాలి అనుకున్న వాళ్ళకి మంచి భర్త, మరి ధనము కావాలి అనుకున్న వాళ్ళకి ధనము, ఐశ్వర్యం, మంచి ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి అంట. నిష్కామము చే యజ్ఞమునరించిన ఆ పరమాత్మయే లభించును. ఏది నాకు వద్దండి, నాకు ఆధ్యాత్మికతే కావాలి అనుకుని చేసిన వాళ్ళకు కూడా సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రాప్తిస్తాడు అని చెప్తున్నారనమాట. మరి యజ్ఞమునకు సమానమైనది ఏదీ లేదు, అందు సర్వధర్మోద్దేశములు నిండి ఉన్నాయి అని చెప్పబడింది. యజ్ఞానికి సమానమైంది ఏదీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అధర్మణ వేదం అందు రోగికి తన జీవన శక్తిని పోగొట్టుకుని నిరాశాజనక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి మృత్యు కాల మాసన్నమై ఉన్నప్పుడు కూడా యజ్ఞము ఆ రోగిని మృత్యుపాదము నుండి తప్పించి 100 సంవత్సరాలకు కావలసిన బలమును కలిగించునని చెప్పబడింది. అధర్వణ వేదంలో చెప్పారంటండి, రోగికి మన జీవన శక్తిని, అంటే లాస్ట్ దశలోకి వచ్చేసాడు అతడు, చూస్తే అతనికి ఏమీ శక్తి లేదు, ఆ శక్తిని అంతా పోగొట్టుకున్నాడు, పరిస్థితులన్నీ ఆ చేయి దాటిపోయినరా అని అనుకుంటారు కదా, అలాంటి టైంలో మృత్యుకాలం ఆసన్నమైన ఉండగా కూడా ఆ యజ్ఞం గనక చేశారనుకోండి, ఆ రోగిని మృత్యుపాదం నుండి తప్పించి 100 సంవత్సరాల వరకు మరి ఎంతో కావలసినటువంటి బలం వస్తుంది అని చెప్తున్నారు. మరి ధనక్షయము, పాపము, రోగము, బంధనము మొదలైన కష్టాలు రావు అని చెప్తున్నారు. ధనము, మరి మనం ధనం వల్ల ఇబ్బంది పడటం కానీ, మరి పాపం కానీ, రోగం కానీ, బంధనములు, ఇలాంటి ఏ కష్టాలు రావు అంటున్నారు. యజ్ఞఫలము అనంతమైనది, యజ్ఞఫలము చెప్పలేనంతదంట మరి అని స్పష్టంగా ఉదహరించబడినది. ఆయుర్వేదము 2:3 నందు యజ్ఞము వదిలిన వారిని యజ్ఞరూపుడైన పరమాత్మ కూడా వదిలివేయును, యజ్ఞమును నిర్లక్ష్యపరిచిన వారు రాక్షసులతో సమానమని తెలుపబడింది. ఆయుర్వేదంలో మరి రాశారంట, యజ్ఞం వదిలిన వారిని యజ్ఞరూపుడైన పరమాత్ముడు కూడా వదిలేస్తాడు. యజ్ఞాన్ని వదిలేస్తారు కదా మీరు, ఆ యొక్క పరమాత్ముడు కూడా వదిలేస్తాడు మిమ్మల్ని అని చెప్పేసి చెప్తున్నారు. వదిలివేస్తాడు అని ఉందంట. యజ్ఞం నిర్లక్ష్యపరిచిన వాళ్ళు రాక్షసులతో కూడా సమానము అని చెప్పేసి చెప్తున్నారు. మరి మన సకల శాస్త్రాల్లో, పురాణాల్లో సుఖశాంతులు కోరువారు ఎవరైనా సరే యజ్ఞమును పరిత్యజించకూడదని పేర్కొనబడింది. మన శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా ఎవరికైతే సుఖశాంతులు కావాలి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు యజ్ఞాలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పేసి చెబుతున్నారు. ఇవేవీ తెలియని వారు ఆధ్యాత్మిక సంస్థల్లో కీలక పాత్ర పోషించడం అత్యంత దురదృష్టకరం. దీనిని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మరి ఇన్ని విషయాలు, ఇంత గొప్పతనం ఉంది కదా ఈ యజ్ఞానికి, కానీ ఇవన్నీ కూడా ఇన్ని ఉంటే ఏమీ తెలియని ఆధ్యాత్మిక సంస్థల్లో, అంటే కొన్ని సంస్థలు ఇందాక చెప్పారు కదా యజ్ఞం అంటే ఏమిటో తెలియని సంస్థలు కూడా మరి కీలక పాత్ర, ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. మరి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అని చెప్పేసి గురువులు చాలా ఆదుర్దాగా అంటున్నారనమాట. మిరపకాయను నూరి నోటిలో వేసుకుంటే ఒక్కటి మాత్రమే దాని ప్రభావం కనిపిస్తుంది. మన మిరపకాయను గనక నూరి నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఒక్కళ్ళకి మాత్రమే కనిపిస్తుంది దాని ప్రభావం. అదే రోట్లో వేసి దంచితే మరి దగ్గరలో ఉన్న కొద్ది మందిపై దాని ఘాటు యొక్క ప్రభావం కనిపిస్తుంది. మరి కానీ అదే మిరపకాయ అగ్నిలో వేస్తే దాని ప్రభావం చాలా దూరం వరకు వ్యాపించి అనేక మందికి దగ్గులు, తుమ్ములు మరి కనిపిస్తాయి.
మరి ఓ అగరబత్తి ప్యాకెట్ నుంచి బయటికి తీసేటప్పుడు కాసేపు మనకు మంచి సువాసనే వస్తుంది. మరి అదే అగరబత్తిని కాస్త నిప్పు అంటిస్తే పరిసర ప్రాంతమంతా కూడా సువాసన వస్తుంది. మరి ఎంతో గుబాళిస్తుంది. మనకు తెలిసిందే అది. మరి దీన్ని బట్టి నిస్సందేహంగా పదార్థాన్ని ఎంత సూక్ష్మీకృతం చేశామో దాని స్వభావం ఆ మేరకు వ్యాపకమై ఎక్కువ శక్తివంతమవుతుందని తెలుస్తోంది. రోగ నివారణలో సూక్ష్మీకృత ఔషధం యొక్క ప్రభావము అత్యధికము. వీళ్ళు మరి దీన్ని కూడా ఈ మనకి ఒక మిరపకాయ కనుక తింటే మనకు వరకే ఉంటుంది. అదే నోట్లో వేసి దంచితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఘాటు వెళ్తుంది. అదే పొయ్యిలో పడేసామనుకోండి ఎంత దూరమో వెళ్తుంది. అలాగే మన వాళ్ళందరూ కూడా చాలా పదార్థాలు చాలా సూక్ష్మీకృతం చేసేసారు. ఎందుకు ఎట్లా చేశారు అని అంటే అగరబత్తిని వెలిగించామనుకోండి, అది వెలిగించినప్పుడు చక్కగా దూరం వరకు పరిమళం చెందుతుంది. ఇది చిన్నదే అయినా కూడా ఎంత దూరం వరకు వెళ్తుంది. రోగ నివారణలో సూక్ష్మీకృత ఔషధం యొక్క ప్రభావము అత్యధికము. సూక్ష్మంగా మనకి ఇచ్చేటువంటి మరి ఔషధం ఎంతో ప్రభావవంతమైంది అని చెప్తున్నారు. యజ్ఞ విధానము ద్వారా ఔషధాలను వాయుస్థితిలోకి మార్చడం వల్ల రోగ నివారణ చేసి అద్భుత సామర్థ్యం లభిస్తుంది అంటున్నారు. ఈ యజ్ఞ విధానం ఏ విధంగా మనం ఈ యొక్క ఔషధులు అన్ని వాయుస్థితిలోకి మార్చడం వల్ల అంటే మనం ఈ యజ్ఞం చేసినప్పుడు ఈ మూలికలన్నీ దాంట్లో వేసినప్పుడు వాటి నుంచి ఆ వాయువు ఔషధంగా మారుతుంది. మరి అది అట్లా ఎప్పుడైతే మార్చామో దానివల్ల రోగ నివారణ అనేది అత్యద్భుతంగా మంచి సామర్థ్యంగా ఉంటుందన్నమాట. అనారోగ్య స్థితిలో నున్న దుర్బల శరీరం పౌష్టికాహారం కోరుకున్నప్పటికీ దాన్ని జీర్ణించుకోలేదు. మన ఆహారము మన శరీరము అనారోగ్యంతో ఉందనుకోండి, కొంత సమయం కొన్నాళ్ళకి దాన్ని జీర్ణించుకోవటం కష్టం అవుతుంది. కొందరు బాగా మంచం మీద పడిన వాళ్ళని చూసినట్టయితే మనం బాగా పెద్దవారైపోయిన వాళ్ళు అన్నము అరగదు, వాళ్ళు జీర్ణించుకోవటానికి చాలా ఇబ్బంది పడతారు. మరి ఇక్కడ ఏం చెబుతున్నారంటే అనారోగ్య స్థితుల్లో ఉన్న దుర్బల శరీరం పౌష్టికాహారం కోరుకున్నప్పటికీ దాన్ని జీర్ణించుకోలేదు. పౌష్టికాహారం అయితే కావాలి ఆ శరీరానికి, కానీ జీర్ణించుకోలేదు. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఎంత అద్భుతంగా మన వాళ్ళు ఇప్పుడేమో సెలైన్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి మనల్ని ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మన గురువులు ఏం చేశారో, ఎంత పెద్ద మనకి అవకాశాన్ని ఇచ్చినా మనం దాన్ని వాడుకోవటం మనకు చేత కాలేదనమాట. కానీ ఎండబెట్టిన ఫలములు మొదలగు ఔషధీకృత పౌష్టికాహారాన్ని నాసికా ద్వారం శ్వాస ద్వారా మరి రోమకూపముల ద్వారా శరీరంలోకి సులభంగా చొచ్చింపగలము. మానవ హవము యజ్ఞము ద్వారా ఉత్పన్నమైన వాయువు రోగ నివారకంగానే కాక రోగ నిరోధకముగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క మనం ఎండబెట్టిన అన్ని ఔషధాలన్నీ కూడా ఆ యొక్క అగ్నిలో వేసి మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చెప్తున్నారు, ముందు చెప్తారనమాట. ఇంకా అవన్నీ వేసి ఆ ఎండబెట్టిన ఔషధాలన్నీ పౌష్టికాహారాన్ని ఆ వచ్చే పొగ ద్వారా మన నాసిక ద్వారా శ్వాస ద్వారా ఈ యొక్క రోమకూపాల ద్వారా అంటే మన యొక్క శరీరంలో చర్మ గ్రంథులు ఉన్నాయి కదండి, ప్రతి గ్రంథము కూడా మనం శాసించటం జరుగుతుంది. ఈ గ్రంథుల ద్వారా లోపలికి వెళ్ళి ఏమవుతుంది, చక్కగా సులభంగా చొచ్చుకుపోతుంది. అప్పుడు ఆహారం లేకపోయినా కానీ ఈ రోగ నిరోధక శక్తి అనేది ఆ యొక్క మనిషిలోకి వెళ్తుంది అని చెప్తున్నారు. అతను ఆహారం నోటి ద్వారా తీసుకోలేడు, ఎందుకంటే అరగదు కాబట్టి. ఈ విధంగా మనం ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది రోగ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే రోగ నివారణకే కాదు, రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది ఆ యొక్క వాయువుకి అని చెప్తున్నారు. మరి ఏదైనా మందు మాత్రం రూపంలో కానీ చూర్ణ రూపంలో కానీ ఇవ్వడం కంటే ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి నేరుగా ఇవ్వడం ఎక్కువ ప్రయోజనకారి. ఇది అందరికీ తెలిసిందే. మరి ఎందువల్ల కానంటే కడుపులోని విభిన్న రసాయనములు ప్రభావము ఔషధి మీద పడకుండా అది తిన్నగా రక్తంలో కలుస్తుంది. మరి ఇంజెక్షన్ కంటే ఇంకా ఎక్కువ శక్తివంతమైన విధానము శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టడం. మరి ఇంజెక్షన్ ఫాస్ట్గా పనిచేస్తుందని ఇస్తారు. మరి ఇంజెక్షన్ కన్నా కూడా ఈ శ్వాస ద్వారా ప్రవేశపెట్టేది చాలా అద్భుతమైందంట. ఇంకా
పెట్టడం అనేది ఈ విధానం ఎంతో శక్తివంతమైంది అంటున్నారు. యజ్ఞ విధానం యొక్క మొత్తము ఆధారము ఈ తథ్యము మీదనే ఆధారపడి ఉన్నది అని తెలుపుతూ పూజ్య గురుదేవులు కొన్ని మురికివాడల్లో లేదా అలాంటి వెనుకబడిన ప్రదేశములకు మనం వెళ్ళి చూస్తే అక్కడి పిల్లలు రకరకాల వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారు. గురువుగారు చెప్తున్నారు, కొన్ని మురికివాడల్లో మనం గనక చూసినట్లయితే అక్కడ వెనకబడిన ప్రదేశాల్లో మరి రకరకాల పిల్లలు వ్యాధులతో సతమతమైపోతున్నారు. మరి పెద్దవాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉంటారు. పౌష్టికాహారం తాము తినలేక తమ పిల్లలకు పెట్టలేక మరి చూడ్డానికి ఎంతో బలహీనంగా నీరసంగా రోగగ్రస్తులై ఉంటారు. మరి అది నిజమే కదా, మురికివాడల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలాగే కనిపిస్తారు. మరి తమ పిల్లలకి పెట్టడానికి వాళ్ళు తినడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. నీరసంగా రోగగ్రస్తులై ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ గురువులు కూడా. కొన్ని ప్రాంతాల్లో కొందరు తల్లులు డాక్టర్లతో మొరబెట్టుకుంటూ ఉంటారు, మా పిల్లలు సరిగా ఆహారం తీసుకోవడం లేదని, ఒకవేళ తీసుకున్న ఆహారాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తూ ఉంటారంట కొన్ని ప్రాంతాల్లో. మరి కొన్ని ప్రాంతాల్లో డాక్టర్లు అంటుంటారు, మరి న్యూట్రిషన్ పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉందని మంచి బలబద్ధకమైన ఆహారం ఇవ్వమని అంటుంటారంట. మరి మనం అలాంటి వారందరికీ కూడా బి కాంప్లెక్స్ మాత్రలు బలాన్ని ఇచ్చే టానిక్లు పంపిణీ చేయగలమా? చూడండి, వాళ్ళందరికీ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? చేయగలమా అని చెప్పేసి గురుదేవులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరికీ ఎంతోమంది మురికివాడల్లో ఎంతోమంది మరి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి టానిక్లు బి కాంప్లెక్స్ టాబ్లెట్లు అవన్నీ పంచలేం కదా. వారిపై కాస్త జాలి చూపెట్టడం గలం, లేదంటే కాస్త సానుభూతి కురిపిస్తే మహావాక్యాలు బలహీనంగా ఉన్న పిల్లలపై మాట్లాడుకోగలం, అంతే కదా. కొంచెం సానుభూతి చూపిస్తాం, అయ్యో పాపం అలాగా అని అనుకుంటాం, కానీ ఏమి చేయలేం మనం. మరి లేకపోతే నలుగురు ఓ చోట చేరినప్పుడు ఇది తలుచుకుని కాసేపు బాధపడతాం, అంతే కదా. మరి అలా కాకుండా నిజంగా మనం అలాంటి శరీరం మరి అలా కాకుండా నిజంగా మనం అలాంటి శారీరక బలహీనులైన పిల్లల గురించి కానీ వారి తల్లిదండ్రుల గురించి కానీ స్పందించి ఉంటే, నిజంగా మనం వారి పట్ల మన హృదయాల్లో ఏ కొద్ది స్పందనైనా కలిగి ఉంటే ఉత్తినే 4 కబుర్లు చెప్పుకోవడం కాకుండా ఓ చిన్న పని చేయగలగాలి అని చెప్పేసి అంటున్నారు. మనము ఒట్టిగా అలాంటి బలహీనుల పైన ఒట్టి మాటలు చెప్పుకోవటం కాదు, మరి ఊరికే స్పందించి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవటం కాదు. వారి పట్ల మన హృదయాల్లో ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం కొంచెం స్పందన అయినా కలిగింది అంటే ఊరికే 4 కబుర్లు చెప్పుకోవడం కాదు, ఓ చిన్న పని చెయ్యాలి అని చెప్పేసి గురుదేవులు అంటున్నారు. మరి అదేమంటే ఇందాక మనం అనుకున్నట్లు శారీరక బలహీనతలు కలిగిన వారు మరి నివసించే ప్రాంతానికి ఓ స్లమ్ ఏరియాకి కానీ లేదా ఒక మురిగివాడ లాంటి దానికి అనమాట వెళ్ళి అక్కడ ఎవరింటి పెరట్లోనైనా సరే, పోని ఆరు బయట ఏ రోడ్డు పక్కనైనా సరే అగ్ని ప్రజ్వలనం చేసి మరి అంటే నిప్పు రాజేసి ఆ మంటల్లో కొద్దిగా బాదం పప్పు పొడి, కొద్దిగా కిస్మిసులు, వీలైతే కాస్త ఎండు ద్రాక్ష వేసిరండి, అంతే. మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. గురువులు చూడండి ఇది ఎంత ప్రజాసేవ, నిజంగా అంతకన్నా మరేమీ చేయక్కర్లేదు. మీరు అంతకన్నా ఇంకేం చేయక్కర్లా. మురికివాడల్లోకి వెళ్ళండి, అక్కడ మరి మీ అక్కడ ప్రాంతాలు బాగోని ఎక్కడుంటే అక్కడ వెళ్ళండి. ఆ రోడ్డు పక్కన కానీ ఎవరినైనా అడగండి, అడిగి ఆ మంటల్లో కొద్దిగా అడిగి ఒక చోట అగ్నిని ప్రజ్వలింపజేయండి, ఒక మంటలాగా వేయండి. అక్కడ వేసి మరి ఆ అగ్నిలో ఏమి అక్కర్లా, కొంచెం బాదం పప్పు పొడి, కొద్దిగా కిస్మిస్, వీలైతే కాస్త ఎండు ద్రాక్ష, అంతే. మీరు చేయవలసిందల్లా ఇంకేమీ అక్కర్లా, అది వేసేసి రండి. అంతకన్నా మరేమీ మీరు చేయక్కర్లేదు, మంత్రాలు చదవక్కర్లేదు, మడి కట్టుకోవాల్సిన పని అంతకన్నా లేదు. మరి మంది మార్బలం లాంటి వాటితో అసలు పనే లేదు. ఇది సింగిల్గానైనా చేయొచ్చు కదా, మరి ఎవ్వరమైనా కూడా. శాస్త్రీయంగా బాదపప్పులో మరి కిస్మిసుల్లో ఉండే శక్తిని అగ్నిలో ప్రవేశము అది సూక్ష్మీకృతం చెంది ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించింది. అలాగా మనం ఓ 50-60 రోజులు చేయగలిగితే మరి ఆ ప్రాంతపు వాసులు పుష్టికరంగా తయారవుతారు అంటున్నారు. ఆ బాదం పప్పుల్లో, ఆ కిస్మిసుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పోషక విలువలు సూక్ష్మీకృతం చెంది అంటే అవి ఆ బలాన్ని
ఆ వాయువు ద్వారా అక్కడ వాళ్ళందరూ పీల్చుకుంటారనమాట. అంటే ఆ బాదం పప్పు ఇంత తినేటప్పుడు చూస్తే కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ ఎండు ద్రాక్ష అవన్నీ పుచ్చుకుంటే గుప్పుడు ఉంటుంది. దీన్ని ఎంత సూక్ష్మం చేసేసారో చూడండి గురువులు అగ్నిలో వేసి. అలాగా మనం ఓ 50-60 రోజులు చేయగలిగితే మరి ఆ ప్రాంతపు వాసులు పుష్టికరంగా తయారవుతారని చెప్తున్నారు. ఓ 6 నెలలు ఆగి మీకు మరి తెలిసిన డాక్టర్ని ఎవరైనా వెంట పెట్టుకుని ఆ ప్రాంతంలో ఒకరిద్దరిని పరీక్షించండి. మీరు ఒక 6 నెలలు ఆగిన తర్వాత అలా చేయండి కొన్ని రోజులు. ఒక 6 నెలలు ఆగిన తర్వాత మీకు తెలిసిన డాక్టర్ని ఎవరైనా అమ్మట పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళి అక్కడ వాళ్ళని పరీక్ష చేయించండి. అప్పుడు మరి వేదాల్లో యజ్ఞ విద్య మన మానవ జాతికి ఇచ్చిన అనేక రకాల ప్రాక్టికల్ ట్రిక్స్లో ఇది ఒకటని గుర్తిస్తాము. మీరు ఎప్పుడైతే ఆ విధంగా టెస్ట్ చేయిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి అప్పుడు అంతకుముందు చెప్పిన దానికి ఇప్పటికీ రిజల్ట్స్ తెలుసుద్ది మీకు. అది మనకి ఎప్పుడో మరి వేదాల్లోనే యజ్ఞ విద్య గురించి మానవ జాతికి ఇచ్చారు. ఇది అనేక రకాల ప్రాక్టికల్ ట్రిక్స్లో ఇది ఒకటి, మామూలుది కాదు ఇది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనం అప్పటికైనా గుర్తిస్తాము అని కూడా అంటున్నారు అనమాట అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు ఇలా తరచూ వివిధ ప్రాంతాల్లో ఆహార లోటును భర్తీ చేయించండి. దీనికి మించిన సంఘ సేవ మరొకటి ఉంటుందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి అని అంటున్నారు. ఇది సంఘ సేవే కదండి. మరి ఎన్ని బిళ్ళలు ఖర్చు పెట్టినా, ఎన్ని బిళ్ళలు పంచి పెట్టినా కూడా ఎంతమందికి పంచిపెట్టలేము. మరి గురువుగారు ఎంత చిన్న సొల్యూషన్ చేసేసారు చూడండి, ఎంత పెద్ద సమస్యని చిన్నగా చేసేసారు. దీనికి మించిన సంఘ సేవ ఇంకొకటి లేదు, మరొక్కసారి మీరందరూ ఆలోచించండి అంటున్నారు. మరి మాస్టర్ మారేళ్ల శ్రీ రామకృష్ణ గారు అందించిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక సూచన ఇది. దీనిని వినియోగించుకున్న వారు ధన్యులు అని చెప్తున్నారు. మన గురువు గారు అయినటువంటి శ్రీ రామకృష్ణ గారు అందించారంట దీన్ని. ధర్మం పేరిట పోషకవంతకమైన నెయ్యి మొదలైన పదార్థాలు అగ్నిలో వేసి నాశనం చేస్తున్నారని హేతువాదుల అభిప్రాయం. మరి ఈ వివరాలు చక్కగా అర్థమయ్యేలాగా వారికి వివరించగలిగితే వారు సైతం యజ్ఞమునకు సిద్ధపడక మానరు. ఈ హేతువాదం ఉంటారు కదా నాస్తికులు, వాళ్ళందరూ అంటారంట ఏంటి, ఈ ధర్మం పేరట ఎంతో పోషకాలు ఉన్నటువంటి ఆవు నెయ్యి నిప్పుల్లో పోసేస్తున్నారు వీళ్ళు, ఏమీ తెలియట్లేదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఈ యజ్ఞాల మీద నమ్మకాలు లేని వాళ్ళు. మరి అక్కడ అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం అర్థమయ్యేలాగా వారికి వివరించగలిగితే మరి వాళ్ళు కూడా యజ్ఞానికి సిద్ధపడతారు, చక్కగా వచ్చేస్తారు వాళ్ళు కూడా అని చెప్తున్నారు. తరచూ యజ్ఞములు జరిపించుటకు ఒప్పుకుని తీరుతారు కదా వాళ్ళందరూ అని చెప్తున్నారు. నేటి వైజ్ఞానిక పరిశోధన అనుసరించి అగ్నిలో ఏదైనా పదార్థం వేసినప్పుడు అది సూక్ష్మీకరించబడి వాయువులో కలిసిపోతుంది. మరి సాంబ్రాణి, గుగ్గీలము మొదలైన ద్రవ్యములు అగ్నిలో వేసినప్పుడు ఆ సుగంధములు చుట్టుపక్కల వ్యాపిస్తాయి. మరి ఇది అందరికీ తెలిసిందే కదా మనందరికీ. అలాగే అగ్నిలో వేసిన నెయ్యి మొదలైన హోమద్రవ్యములు గాలిలో వ్యాపించి వాతావరణంలో గొప్ప గొప్ప మార్పులు కలిగిస్తుంది. అగ్నికి ప్రధానంగా 2 గుణాలు ఉన్నాయి, దోషహరణ శక్తి, సూక్ష్మీకరణ శక్తి. అగ్నికి రెండు గుణాలు ఉన్నాయంట. ఒకటి దోషహరణ శక్తి, రెండోది సూక్ష్మీకరణ శక్తి. మరి ఔషధులు కూడా సూక్ష్మీకరించబడినప్పుడు వాటి రోగ నివారణ శక్తి వృద్ధి చెందడం గమనించవచ్చును. మరి ఈ సూత్రమును హోమియో వైద్య విధానంలో స్పష్టంగా తెలుసుకోవచ్చును. మరి యజ్ఞములో వెలువడిన వాయువులపై పరిశోధనలు చేసి ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త ఆయన లూయి ఫిషర్ యొక్క పరిశోధనలు, డాక్టర్ స్లాటర్ మరియు రైడమర్ యొక్క పరిశోధనలు అత్యంత అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి వారు ఇలా పేర్కొన్నారంట. యజ్ఞగుండము నుండి వెలువడ్డ వాయువుల వల్ల టైఫిన్, బి కోలి వంటి వ్యాధులే కాక కొలెన్ అనేటువంటి విషక్రిములను సైతం కేవలం 10 నిమిషాల కాల వ్యవధిలో చనిపోయాయని నిర్ధారణ చేశారంట వాళ్ళందరూ కూడా. ఈ సైంటిస్టులు అందరూ కూడా ఈ యజ్ఞగుండం నుండి వెలువడిన వాయువు ఎంతో గొప్పదని చెప్పేసి చెప్తున్నారు. కొలెన్ అనేటువంటి విషక్రిమి సైతం కేవలం 10 నిమిషాల్లోనే చనిపోయిందంట. మరి ఇదొక్కటి చాలు ప్రతి ఇంట్లోనూ యజ్ఞము చేయడానికి, యజ్ఞ హోమము నిర్వహించబట్టే చూడటానికి అని చెప్పేసి అంటున్నారంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు
ఈ కోలన్ అనేటువంటి విషక్రిమి సైతం ఎంత 10 నిమిషాల్లో చనిపోయింది. మరి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ యజ్ఞాన్ని చేయటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా, యజ్ఞహోత్రం నిర్మించబట్టే చూడటానికి అని చెప్పేసి అంటున్నారు. యజ్ఞదోపమును ద్వారా వాలుబడిన వాయువు రూపములో నున్న క్రిమి సంహారక శక్తి అన్ని గదుల్లో మూల దాగి ఉన్న క్రిములకు సంహరించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ యజ్ఞదూపం వల్ల వచ్చేటువంటి వాయువు మనం మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అన్ని గదుల్లో కూడా పూర్తిగా మనము మరి ప్రతి ఇంట్లోనూ యజ్ఞం చేయడానికి, యజ్ఞహోమం నిర్వహించబట్టే చూడటానికి యజ్ఞదూపం ద్వారా వాలువడిన వాయువు రూపంలో క్రిమి సంహారక శక్తి అన్ని గదుల్లోనూ మూలలా దాగి ఉన్న క్రిములను సంహరించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మన ఇంట్లో మన అన్ని గదుల్లోయే కాదు, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా శుద్ధి పడుతుంది ఈ వాయువు వలన అంటున్నారు. మరి జబల్పూర్ నివాసి అయిన ప్రఖ్యాత వైద్య నిపుడు డాక్టర్ వుందన్ లాల్ యజ్ఞ మహిమను కొనయాడారంట. ఆయన యజ్ఞవాయువు క్రిములను పెరగనీయకుండా, పదార్థములను కుళ్ళిపోనివ్వకుండా నిరోధించుని తెలియజేశారంట. ఆయన జబల్పూర్లో నివాసి అయినటువంటి ప్రఖ్యాత వైద్య నిపుణుడు అంట. ఆయన డాక్టర్ వుందన్ లాల్ ఆయన పేరు. ఈ యజ్ఞం చాలా గొప్పది. ఈ యజ్ఞం వల్ల ఈ క్రిములన్నీ కూడా పెరగనివ్వదు, మరి పదార్థాలు కూడా కుళ్ళిపోవు అని చెప్పేసి ఆయన తెలియజేశాడంట. మరి ఫ్రాన్స్ దేశస్థుడైన డాక్టర్ హైఫాకిర్ తన పరిశోధనలో నేతిని అగ్నిలో ప్రజ్వలింప చేయడం వల్ల అనేక రోగ క్రిములు నశించగలవని ఆయన చెప్పాడంట. డాక్టర్ ట్రిక్ వార్డ్ అనే ఈ ఫ్రాన్స్ దేశస్థుడైన డాక్టర్ హైఫాకిర్ తన పరిశోధనలో నేతిని అగ్నిలో ప్రజ్వలింప చేయడం వల్ల అనేక రోగ క్రిములు నశించగలవు అని చెప్పారంట. ఆయన డాక్టర్ ఇంకొక ఆయన డాక్టర్ ట్రిక్ వార్డ్ అనే శాస్త్రవేత్త తమ అద్భుత పరిశోధనల ద్వారా కేవలం చక్కెర అగ్నిలో దహింపజేయటట్లు చేయడం వల్ల శక్తివంతమైన రోగ క్రిములు సైతం అత్యంత వేగంగా నాశనమై సంపూర్ణ వాయుమండలములో దివ్యమైన వాతావరణం ఏర్పడగలదని ఆయన సూచించారంట. మరి ఈ చక్కెర ఒక్కదాని వల్లనే ఎంతో అత్యంత వేగంతోనే నాశనం అయిపోతాయంట అన్నీ కూడా. ఎండు ద్రాక్ష, ఖర్జూరము మొదలైన తీయని పదార్థాలను అగ్నిలో వేయడం వల్ల ఏర్పడే వాయువులతో మరి భయంకరమైన టైఫాయిడ్ క్రిములు కేవలం 30 నిమిషాల్లోనూ, మిగిలిన క్రిములు 2 గంటల వ్యవధిలోనూ చనిపోతాయని పేర్కొన్నారంట. మరి అదేవిధంగా మరో శాస్త్రవేత్త అగ్నిలో నెయ్యి, కేసరి కలిపి బియ్యంతో మండిస్తే సమస్త రోగ క్రిములు నశిస్తాయని తెలియజేసినారు. మరి ఇన్ని లాభాలు మన అగ్ని సంస్కారానికి ద్వారా పొందగలగడం నిజంగా వరము కదా మనము అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ యజ్ఞానికి, ఎన్ని రకాలుగా చెప్తున్నారో చూడండి. ఎన్ని రోగక్రిముల్ని, సమస్త రోగాల్ని కూడా దోషం చేసేస్తుందా వాయువు అని చెప్పేసి చెప్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల క్రితం భోపాల్ గ్యాస్ ప్రమాదంలో ఒకే ఒక్క కుటుంబం మాత్రమే ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బ్రతికి బయటపడడం మనకి అందరికీ తెలిసిందే అంట. అంటే ఈ భోపాల్లో గ్యాస్ ప్రమాదం ఒకటి జరిగిందంట. అన్ని ప్రమాదాలు అక్కడ ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలన్నీ కూడా ప్రమాదంలో చిక్కుకుపోయాయంట. అయితే ఒక కుటుంబం మాత్రం ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడిందంట. అది కేవలం ఆఖరి క్షణాల్లో అగ్నిహోత్రం చేసుకుందామనే ఆలోచన రావడం వల్లనే అని తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే భోపాల్లో చోట గ్యాస్ ప్రమాదం జరిగిందంటండి. కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబం మాత్రమే ఎలాంటి
ఇబ్బంది లేకోకుండా జరగకోకుండా సురక్షితంగా బతికి బయటపడ్డారు. అది కేవలం ఆఖరి క్షణాల్లో వాళ్ళు అనుకున్నారంట, అగ్నిహోత్రం చేసుకుందామనే ఆలోచన వచ్చిందంట వాళ్ళకి. నిజంగా ఇది తెలిసి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. అందువల్ల డాక్టర్ల కొరకు, మందుల కొరకు ఖర్చు చేసే ధనములో కొంత భాగము యజ్ఞానికై వెచ్చిస్తే అసలు ఈ డాక్టర్ బిల్లులు, మందుల బిల్లులు, ఆసుపత్రి బిల్లు అవసరమే ఉండదు కదా అని చెప్పేసి అంటున్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉత్తరప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు వారు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక యజ్ఞం జరుగుతున్న సమయంలో యజ్ఞశాలకు 20-30 మీటర్ల దూరంలో ప్రయోగాలు జరిపి అక్కడ గాలి, నీరు మొదలైన సేకరించి ఎన్విరోటిక్ ఏపీఎం 45 మరియు ఇతర అనేక శక్తివంతమైన పరికరములతో అత్యద్భుత ప్రయోగాలు నిర్వహించి 1997లో ఫలితాలు వివిధ పత్రికల్లో సుస్పష్టంగా ప్రచురించారు. వారు యజ్ఞభస్మాన్ని సైతం పరీక్షించి వాటి విశ్లేషణలు కూడా వెల్లడించారు. టెక్నికల్ కన్సల్టెంట్స్ కొందరు ఉత్తరప్రదేశ్లో కాలుష్య నివారణ బోర్డు వాళ్ళంట. వాళ్ళు గోరఖ్పూర్లో ఒక యజ్ఞం జరుగుతుందంటండి. ఆ యజ్ఞాన్ని జరుగుతున్న 20 కిలోమీటర్ల దూరంలో ఈ పరీక్షలు జరిపారంట వాళ్ళు. ఎంతో అనేక రకాల శక్తివంత ప్రయోగాలతో అద్భుతమైన ప్రయోగాలు చేశారంట. అయితే 1977లో ఈ చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయంట. ఈ పత్రికలు కూడా అప్పుడు ఉన్న పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. వారు యజ్ఞ భస్మాన్ని సైతం కూడా ఆ యజ్ఞం చేసిన అక్కడ ఉంటుంది కదా భస్మం, ఆ భస్మాన్ని కూడా బూడిద అంటాం మనం, ఆ యజ్ఞ భస్మాన్ని కూడా వాళ్ళు పరీక్షించారు. వాళ్ళందరూ పరీక్ష చేసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి వాటి యొక్క విశేషణ అందరికీ చెప్పడం జరిగిందంట, పేపర్లలో వేశారంట అందరూ కూడా. మరి నైట్రోజన్ 32 మిల్లీగ్రామ్స్, మెగ్నీషియం 6442 మిల్లీగ్రామ్స్, మరి కాల్షియం 7822 మిల్లీగ్రామ్స్, మరి ఫాస్ఫరస్ 4076 మిల్లీగ్రామ్స్, మరి పొటాషియం 3407 మిల్లీగ్రాములు ఉన్నట్టు కనుగొన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాయువులండి అవి. మరి వేదాల్లో ఇన్ని ప్రయోజనాల్ని మనకందించే యజ్ఞములో వాడి ఆవు నెయ్యిని ప్రాణానికి అమృతమునందిస్తున్నదిగా పేర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ కాలుష్య నివారణ బోర్డు వాళ్ళు ఇవన్నీ పరీక్షలు జరిపి ఆ గాలిలో ఆ యొక్క భస్మంలో ఉన్న శక్తిని వాళ్ళు కనుగొన్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా ఈ నైట్రోజన్, మెగ్నీషియం, కాల్షియం, పరస్పరం ఇవన్నీ కూడా మనం కొన్ని ఆహార పదార్థాల ద్వారాను ఎట్లాగో తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాయువులో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారంట. వేదాల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వేదాల్లో మనకు చెప్పిన యజ్ఞానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు నెయ్యి ప్రాణానికి అమృతం అందించేదిగా వాళ్ళందరూ కూడా అప్పుడు తీర్మానించారంట. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా పటిష్టంగా గుర్తుంచుకోవాలి అంటున్నారు. మన భారతీయ ఋషులు ప్రజ్ఞ ఈనాటి ఆధునిక వైజ్ఞానికుల కంటే మరెన్నో ఎక్కువ ప్రఖరమైనది. వారు విభిన్న ప్రయోజనాల కొరకు విభిన్న యజ్ఞాలను సరంచన చేశారు. మన భారతీయ ఋషులు ప్రజ్ఞ ఆధునిక వైజ్ఞానం కంటే అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆధునిక వైజ్ఞానం ఎన్ని రెట్లో ఎక్కువ చాలా గొప్పది. ఈ ప్రయోజనాలన్నీ కూడా చాలా విలువైనవి. ఈ యజ్ఞాన్ని అందరికీ చేర్చాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆరాటపడుతున్నారనమాట. శ్వాసలో ఆరోగ్యం కలుగు చేసే లక్షణం కేవలం గాలిలోని ఆక్సిజన్ వల్లనే సంభవం కాదు. ఈ శ్వాసతో ఆరోగ్యం కలగజేయాలంటే లక్షణం కేవలం గాలిలో ఉన్న ఆక్సిజన్ వల్లనే ఒకటే సంభవం కాదు. వాయువులో ఉండే ధూళికణాల మీద రుణాత్మక విద్యుదావేశము ఉండడం కూడా చాలా అవసరము. మరి వాయువులో అతి చిన్న ధూళి కణాలు ఉండటం మనకందరికీ తెలిసిందే. మరి వీటిలోని చాలా ఎక్కువ సంఖ్యలో కణాల మీద విద్యుదావేశాలు ఉంటాయి. వీటిని ఆయానులని అంటారంట. ధనాత్మక ఆవేశం లోనివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయంట. రుణాత్మక ఆవేశం గల కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంట. మరి ఆయానిక్ థెరపీ ద్వారా వాయుమండలంలోని ధూళి కణాల మీద రుణావేశం పెంచి శ్వాస సంబంధమైన రోగాలలో అత్యుత్తమ ఫలితాలను పొందుతున్నారు. ఈ యొక్క అతి చిన్న కణాల్లో మనకందరికీ కూడా వీటిలో చాలా ఎక్కువగా
ఎక్కువ సంఖ్యల కణాల మీద విద్యుదావేశాలని ఉంటాయంటండి. వీటిని ఆయానులు అంటారంట. ధనాత్మక ఆవేశం అలాంటివేమో రోగాన్ని పాడు చేస్తాయంట. రుణాత్మక ఆవేశం కలవేమో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అన్నమాట. ధనాత్మక ఆవేశం ఉన్న ఏమో ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, రుణాత్మక ఆవేశం కలవేమో రోగాన్ని మెరుగుపరుస్తాయి అన్నమాట. మరి ఆయానిక్ థెరపీ ద్వారా ఈ వాయుమండలంలో ధూళి కణాల మీద రుణావేశం పెంచి శ్వాస సంబంధమైన రోగాలలో అత్యుత్తమ ఫలితాలని ఇప్పుడు పొందుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మన ఋషులు యజ్ఞముల వలన సంపూర్ణ వాయుమండలము తీవ్రగతిలో మార్పు చెంది మరి పవిత్రకర ఆరోగ్యకర రీతిలో తయారు కాగలదని, అంతేగాక యజ్ఞము వల్ల అదృశ్య ఆకాశములో ఆధ్యాత్మిక విద్యుత్ తరంగాలు వ్యాపిస్తాయని, మరి ఆ తరంగాలు ప్రజల మనసుల నుండి ద్వేషము, పాపము, అవినీతి, మరి వాసనలు, స్వార్థపరత్వము, కుటిలత్వము మొదలైన వాటిని తొలగిస్తాయి. ఫలితంగా అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఈ యజ్ఞం వల్ల అసలు ఈ వాయుమండలం అంతా మార్పు చెందటమే కాదు, ఈ ఆరోగ్యం బాగుపడటమే కాదు, ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఏంటంటే అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క విద్యుత్ తరంగాలు వ్యాపిస్తాయి. ఈ తరంగాలు ప్రజల మనసులను కూడా, ఈ మనుషుల్లో ఉన్నటువంటి ద్వేషం కానివ్వండి, పాపము కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఇలాంటి వాసనలు అంటే గత జన్మపు వాసనలు ఉంటాయి కొన్ని, చాలా వరకు స్వార్థపూరిత ఆలోచనలు కానివ్వండి, కుటిలత్వం కానివ్వండి, మొదలైన ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. మనము అనేక సమస్యలని ఇవన్నీ మనం పొందామనుకోండి, అసలు సమస్యలనే ఏముంటాయండి? సమస్యలే ఉండవు. అనేక సమస్యలకి మనం సులభంగా పరిష్కారాలు పొందుతాము అని చెప్తున్నారు. మరి యజ్ఞముఖములో ఆహుతులు సమర్పించడం అంటే పరమాత్మకు భోజనం పెట్టడమేనంట. యజ్ఞములో ఆహుతులు మనం సమర్పించాము అంటే పరమాత్మకి భోజనం పెట్టడమే అంటున్నారు. భగవంతుడు మనందరికీ ఆహారాన్ని ఇచ్చాడు. మనకు ఉపకారం చేసినందుకు ప్రతి ఉపకార పూజ భగవంతుడికి చేయడంలో లోబితనము చూపకూడదు. మనకందరికీ భగవంతుడు అన్నీ సమకూర్చాడు. ఇంత గొప్ప మరి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మరి ప్రతి ఉపకార పూజ అనేది చెయ్యాలి కదా. ప్రతి ఉపకారం మనం అందరం అనుకుంటాం కదా, మనకు మంచి చేశారంటే వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి, ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనుకుంటాం. సామెతలు కూడా వేసుకుంటాం కదా, అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టండి అని అనుకుంటాం కదా. అలాగే మరి భగవంతుడు ఇన్ని ఇస్తున్నాడు మనకి, ఇన్ని ప్రత్యోపకారాలు చేస్తున్నాడు. మరి ఆయనకు పూజ చేయటంలో లోబితనం మనం చూపించకూడదు. అటువంటి పరమ పవిత్రమైన యజ్ఞమును స్వయంగా జరుపుకోలేకపోతే, మనం కనుక స్వయంగా జరుపుకోలేకపోయామనుకోండి, మరి ఇతరులు చేస్తున్నప్పుడు మరి ఆ యజ్ఞానికి తమ వంతుగా సమయాన్ని కానీ, మరి సహాయాన్ని కానీ, మరి లేదా సహకారాన్ని కానీ మరి అందించి ఆ యజ్ఞముని సఫలమయ్యేటట్లు చూడటం కూడా యజ్ఞములో పాలు పంచుకోవడమే అవుతుంది. నాకు వెళ్ళడానికి టైం లేదు, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, కుదరదు అని అనుకుంటా. లేదా ఇంకొక ఏదో నాకు ఆఫీస్ ఉంది నాకు కుదరదు, ఇంకొక ఆయనకి నాకు స్కూల్ ఉంది కుదరదు అనుకుంటాడు. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తమ వంతు సహాయంగా ధన్ అని అంటాం కదా, మనం ఏదో ఒక రకంగా సహాయం చేయండి, సహకరించండి వాళ్ళందరికీ అని చెప్పేసి ఆ యజ్ఞాలన్నీ కూడా సఫలమయ్యేటట్టు చూడండి అని చెప్పేసి ఇక్కడ గురువులు చెప్తున్నారు అనమాట. అట్లా పాలు పంచుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు. అలా చేయడం వల్ల స్వయంగా యజ్ఞం చేసిన దాంతో సమానమని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ మనం నిశ్చయంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యజ్ఞమునకు సమర్పించే కించిత్తు ధనమైన సామగ్రి అయినా శ్రమ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా అయితే కాదు, నిరర్ధకం అవ్వదు అని చెప్తున్నారు. యజ్ఞానికి మనం ఉపయోగించేది కొంచెమైనా చాలు, ఆ కొంచెం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, అది ఎప్పుడూ వృధా కాదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఋషులు అందించిన సూత్రముల గురించి ఓ నానుడు ఉంది. కొడుకును అయినా సరే చంపుకోవడానికి ఒప్పుకుంటారేమో కానీ సూత్రకారులైన ఋషులు మన సూత్రాల్లో ఒక్క అక్షరం కానీ పొల్లు కానీ మార్చడానికి మాత్రం ఒప్పుకోరు. మన ఋషుల సూత్రాలని వాళ్ళకు కొన్ని అందించినటువంటి ఆ సూత్రముల గురించి కొన్ని మంత్రాలను కానివ్వండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా, కొన్ని ధర్మాలు అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళ కొడుకునైనా చంపుకోవడానికి ఇష్టపడతారంట మన సూత్రకారులైన వాళ్ళు ఋషులు. తమ సూత్రాల్లో ఒక్క అక్షరం కానీ పొల్లుపోవడానికి మార్చడానికి ఒప్పుకోరు అని చెప్పేసి అంటున్నారు. అటువంటి ఋషీశ్వరులు ఏ సూత్రము ప్రకారం యజ్ఞ విద్య రూపొందించారో అదే సూత్రంలో అణుబాంబు తయారైంది. చూడండి,
ఈ యజ్ఞ విద్యని ఏ సూత్రంతో మనకు అందించారో అదే సూత్రంతో అణుబాంబు కూడా తయారయ్యిందంట. మరి హిట్లర్ పాలనలో మరి ఐన్స్టీన్ అను ఓ గొప్ప సైంటిస్టు ఉండేవాడు. అతను సీక్రెట్ అటామిక్ పవర్ ప్లాంట్కు డైరెక్ట్గా పనిచేస్తుండేవాడంట. ఆ ప్లాంట్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున మిలిటరీ బందోబస్తు ఉండేదంట. మరి అన్యమానవులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదంట. మరి పిట్ట పురుగు లోపలికి రావాలన్నా కూడా ఆషామాషి అయితే అంతంత మాత్రమే వెళ్ళేవాళ్ళు కాదంట. అంతంత వెళ్ళటానికి కూడా ఆషామాషి అయినటువంటి విషయం కాదంట అది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఉదయాన్నే ఐన్స్టీన్ టేబుల్ మీద ఎర్రటి అక్షరాలు ముద్రించబడి ఉండేవంట. ఒక్కరోజు ఈ ఎర్రని అక్షరాలు కాగితంపై ముద్రించబడి ఉండేవంట. అట్లాంటి టైములో అలాంటి ఆయన దగ్గరికి మరి రోజు మరి టేబుల్ మీద ఒక ఎర్రటి అక్షరాలు ముద్రించబడి ఉండేయంట. మరి ఒకరోజు ఈ ఎర్రని అక్షరాలు కాగితంపై ముద్రించారంట. అంటే కాగితంపై రాసున్నాయి అన్నమాట. మరి ఈ అక్షరాలకున్న కాగితాలు ఇప్పటికీ అమెరికాలో కాంగ్రెస్ లైబ్రరీలో ఉన్నాయంట. అక్కడ రాసున్నటువంటి అక్షరాలు మరి కాగితాలు ఇప్పటికీ కూడా లైబ్రరీలో రాసున్నాయంట. దీన్ని రిఫరెన్స్ అను పుస్తకంలో కూడా దొరుకుద్దంట. ఇవి రిఫరెన్స్ అనే బుక్ లో దొరుకుతాయంట. ఈ ఎర్రని అక్షరాలతో మరి ఐన్స్టీన్ ని పెద్ద ఎత్తున టెన్షన్ పెడుతోంది ఎవరు? నీవు రీసెర్చ్ చేయవద్దు, నీ రీసెర్చ్ని తట్టుకునే స్థితి ఇంకా ఈ ప్రపంచానికి రాలేదు అన్న ఎర్రటి అక్షరాలు కాగితాలు రోజు ఈ టేబుల్ పైన ఇంత రక్షణ వలయం అన్ని ఛేదించుకొని వచ్చి ఎవరు పెడుతున్నారు అని మనకి ఎవరి అక్షరాలు రాస్తున్నారు అని ఐన్స్టీన్ అంతుబట్టలేకపోయాడంట. ఆయన ఎంతో మందినో పెట్టాడంట. ఆయన తెలుసుకోలేకపోయాడంట. కానీ హిట్లర్ తొందర పెట్టడం ఎక్కువైందంట. కానీ హిట్లర్ మహాశయుడు నువ్వు తొందరగా అణుబాంబును కనిపెట్టు అని చెప్పేసి తొందర పెడుతున్నాడంట. అతని గొడవ భరించలేక బాంబుని కనిపెట్టేశాడంట. దాని తర్వాత సంగతి మనకు తెలిసిందే కదా. బాంబు దాడి జరిగింది. ఆ దాడికి జపాన్ పాపం ఎప్పటికీ కోలుకోలేక అంగవైకల్యాలు అలా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆ బాంబు యొక్క దాని పనితనం అది ఎంత విషపూరితమైందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ కూడా దాని ఫలితాలు పిల్లల అంగవైకల్యాలతో ఉండటం అలా జరుగుతుందంట. కానీ ఋషులు అందించిన అదే సూత్రంపై రూపొందించబడిన యజ్ఞ విద్య మామూలు కర్మకాండ కాదు. ఈ ఋషులు మనకు అందించారే ఈ యజ్ఞ విద్య ఇది మామూలు కర్మకాండ అయితే కాదు అంటున్నారు. ఋషుల యొక్క ప్రతిభకు నిదర్శనం ఇది. వారు అందించిన అమోఘప్రద వరదానం ఇది. యజ్ఞ విద్య అసామాన్యమైనది అని చెప్పేసి అంటున్నారు. మరి యజ్ఞ ఏవ సవితా దక్షిణ సావిత్రి యజ్ఞహైవ యజ్ఞస్థ దక్షిణ తదృజ్ఞ ఇది ద్వేయోని ఏకం మిథునం అని గాయత్రి ఉపనిషత్తుల్లో 11వ జనంట శ్లోకం అంటండి ఇది. మరి యజ్ఞము సవిత దక్షిణ సావిత్రి అంటే యజ్ఞము ఎక్కడ ఉన్నదో అక్కడ దక్షిణ ఉంటుందంట. మరి ఎక్కడ దక్షిణ ఉంటుందో అక్కడ యజ్ఞము ఉంటుంది. మరి మనం యజ్ఞమునకు దక్షిణకు ఉన్న సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయాము. యజ్ఞానికి దక్షిణకి ఉన్న సంబంధాన్ని మనం పూర్తిగా మర్చిపోయాము అంటున్నారు. నవగ్రహ శాంతి లేక శనిగ్రహ శాంతి చేయించి దక్షిణ సమయానికి ఓ 10 రూపాయలు పావలాలో 2 పావలాలో ఇవ్వాలని చూస్తాం. మరి అంతే కదండి. నవగ్రహాలు దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటాం, అన్నీ చేస్తాం, అన్నీ కొంటాము. మరి ఎందుకో మనసుకు మనం అక్కడ మరి మన పెద్దలు ముద్రించేశారో ఏమో మనకు తెలియదు. కానీ మరి అక్కడికి వచ్చేసరికి బ్రాహ్మణ దగ్గర వచ్చేసరికి ఓ బేరాలు ఆడతాం. మరి శాంతి చేయించుకుంటాం. ఆ దక్షిణ ఇచ్చే సమయానికి రూపాయి ఏమైనా పావలా ఏమైనా 2 పావలాలు ఇవ్వాలని చూస్తాం. మరి నీ యొక్క గ్రహ దోషాలను 9 గ్రహాల యొక్క ఆ మొయ్యలేని భారాన్ని అనుభవించాల్సి ఉన్న కష్టాల్ని నివారించడానికి ప్రయత్నించిన వాడికి ఎంత ఇస్తే అవుతుంది? గురువులు అడుగుతున్నారు. ఈ యొక్క నవగ్రహాల ద్వారా నువ్వు అనుభవించవలసినది ఎంతో మొయ్యలేని భారాన్ని వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. నువ్వు ఎంత ఇస్తే వాళ్ళకి తక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంత ఇస్తే అవుతుంది అసలు, దాన్ని వెలకట్టగలమా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఆ భావనను అర్థం చేసుకోవాలి మీరు అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని గురించిన శ్లోకం ఇది. గ్రహాలు అనుకూలంగా లేవను, శనిగ్రహ దోషం మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుందను శివాలయంలో ప్రదక్షిణాలు చేసి నువ్వులో మరోటో దానం ఇవ్వాల్సి వస్తే ఆ బక్క చిక్కిన బ్రాహ్మణ్ణి వెదికి పట్టుకొచ్చి అమాయకత్వపు అర్చనకుడికి
మరి మన పీడంతా అంటగట్టడానికి చూస్తాం. మరి అతను ఈ పీడంతా మోయగలడా అని కూడా మనం ఆలోచించం. అంతే కదా మరి. ఎవరైతే మనకెందుకు, నా నుంచి దిగిపోతే చాలు, ఈ మినువులో నువ్వులో ఆయనకి ఇచ్చేస్తే ఆయన అంటగట్టుకుంటే ఆయన తిప్పలు ఆయనే పడతాడని అనుకుంటాం మనం. మరి మొత్తం సరిపీడంతా వాడికి బదిలీ చేసేస్తాం. మరి చివరకు దక్షిణ క్రింద ఎంత ఇవ్వాలన్నా లెక్క కడుతున్నాం. ఇది మరీ అన్యాయము. నీకు పట్టిన పీడవాడు తీసుకోవడానికి ముందుకొచ్చాడు, తీసుకున్నాడు. అతనికి ఎంత ఇస్తే నీ రుణం తీరుతుంది? ఇలాంటి వారికి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? మనం గుళ్ళల్లోకి వెళ్ళి ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి చాలా అద్భుతంగా గురువులు మన మనసుల్ని తెలుసుకుని అద్భుతమైన మాటలు చెప్తున్నారు. యజ్ఞము ఎక్కడ ఉంటుందో అక్కడ దానం ఉంటుంది అని చెప్పే ఈ శ్లోకము రూపాయి పావలాదో గోదాన ఫలితం వచ్చేస్తుందని భ్రమించకండి. రూపాయి పావలాతోనే గోదాన ఫలితం వస్తుందని చెప్పి భ్రమించబాకండి. మరి అని చెప్తుంది. యథాశక్తి అంటూ ఓ పావలా సర్వాభావే అక్షతాన్ సమర్పయామి ఇత్యాది పదాల భావము తెలిసి వాడుకున్నట్లయితే అత్యధిక సంబంధించిన భగవత్ సంబంధమైన క్రతువులకు ఆశించిన ఫలితాలు తప్పక వస్తాయి. ఓ పావల సర్వే భావే అక్షితాన్ సమర్పయామి అని ఇట్లాంటి భావం మనకి తెలుసు. ఆ యొక్క ఇచ్చేటప్పుడు ఆ యొక్క భావన గనక మనకి తెలుస్తుందంటే, దానికి సంబంధించిన సత్సంబంధాలమైన భావాలు తెలుస్తుందనుకోండి, ఆ క్రతువుకి ఉన్న ఫలితం ఏంటి, మనం ద్వారా వాళ్ళకి ఏం వెళ్తుంది, వాళ్ళ ద్వారా మనకేమొస్తుంది అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ క్రతువులో ఉన్నటువంటి ఆంతర్యం గనక మనం తెలుసుకుని ఉంటే ఆ ఫలితాలు తప్పక మనకు వస్తాయి. ఆ ఆంతర్యం తెలుసుకోండి. గురువులను గ్రహించిన యజ్ఞ విద్యను ఉపయోగించుకుని రకరకాల కామ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు. మరి కోరిన కోరికలు తీర్చుకొనుట, మరి పశుధనమును సమకూర్చుకొనుట, మరి ధనధాన్యములు, పుత్ర సంతానము, అనుకూలమైన భర్త లేక భార్య కోసం సకల వర్షాలకు, తెలివితేటలకు, వృద్ధి పొందుటకు, బంగారము వంటి విలువైన లోహములు ప్రాప్తించుకున్నటకు యజ్ఞ విద్య ఎంతో ప్రయోజనకారి. మరి వివిధ వృక్ష సంబంధమైన సమిధలతోనూ కొన్ని విశేష పదార్థాలతోనూ నిర్ణీత ఆహుతులు, మరి నియమిత విధి విధానాలతో చేయబడే క్రతువుల ద్వారా మనం ఆశించిన ఫలితాలను అవశ్యము మనం పొందవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. మనకి ఏది కావాలన్నా కూడా యజ్ఞ విద్య ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రకరకాల ప్రయోజనాలను మీరు పొందొచ్చు. కోరిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ధనం కావాలా, పశు సంపద కావాలా, ధాన్యాలు కావాలా, మరి పుత్ర సంతానం కావాలా, అనుకూలమైన భర్త లేదా భార్య, తెలివితేటలు వృద్ధి కావాలా, బంగారం కావాలా, ఇలాంటివి ఏవైనా సరే ఈ యజ్ఞ విద్య ద్వారా మనం పొందవచ్చు. మరి ఈ పదార్థాలన్నీ కూడా నిర్ణీతంగా ఆహుతులు విధి విధానాలతో, అంటే అక్కడ చేయబడే విధి విధానాలు ఆ క్రతువుల ద్వారా మనం దేనికి కూడా లోపం చూపుకోకుండా ప్రతిదానికి కూడా మంచి మనసుతో లోపల మనం జరుగుతున్న ప్రతి పనికి కూడా ఆంతర్యం లోపలున్న ఆ యొక్క అసలు భావం ఏంటి, ఆ యొక్క దానం మనం ఎందుకు ఇస్తున్నాం, ఆ దానం వల్ల మనం ఇస్తుంటే మనకేంటి, వాళ్ళు తీసుకుంటే వాళ్ళకేంటి, ఆ భావాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క దాంట్లో చెప్పడం జరిగిందండి. ఇంత అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని రేపు మళ్ళీ ఇదే టైంకి తెలుసుకుందాము. ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి గురువుకి కూడా మనము శిరస్సు వంచి నమస్కరిద్దామండి. ఇంత అద్భుతమైన మనకు అవకాశం ఇచ్చిన శ్వాస మెడిటేషన్ ఛానల్ టెక్నీషియన్ అందరికీ కూడా నమస్తే. నమస్తే మేడం.